ఢిల్లీ ఎయిర్పోర్ట్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎయిర్ ఇండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది. బోయింగ్ డ్రీమ్ లైనర్ విమానంలో టెక్నికల్ సమస్య తలెత్తింది. ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి సింగపూర్ వెళ్లాల్సింది బోయింగ్ విమానం. టేకాఫ్కి ముందు ఇంజన్లో సాంకేతిక సమస్య తలెత్తింది. 2 గంటల పాటు విమానంలో ప్రయాణికులు నరకాన్ని చూశారు. విమానంలో 200 మంది ప్రయాణికులు ఉన్నారు. టెక్నికల్ సమస్య కారణంగానే ఇష్యూ తలెత్తినట్టుగా ఇటు ఎయిర్ ఇండియా చెప్పుకొచ్చింది. టెక్నికల్ సమస్య పరిష్కరించేందుకు సిబ్బంది తీవ్ర ప్రయత్నాలు కంటిన్యూ చేశారంటూ కూడా చెప్పుకొచ్చింది ఎయిర్ ఇండియా. ఈ నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి రియాక్ట్ అయింది. మరమ్మతులు పూర్తి కాకపోవడంతో ప్రయాణికులను దించేసింది విమాన సిబ్బంది. ఎయిర్పోర్టు అధికారుల తీరుపై ఇటు ప్రయాణికులు మండిపడుతున్నారు. మరి ముఖ్యంగా ఇటు ఆ క్యాబిన్లో ఉక్కపోత ఎక్కువగా అయిపోయింది, టెంపరేచర్ పెరిగిపోయింది, ఎయిర్ కండిషన్ పనిచేయలేదనేది వినిపించే మాట. ఈ నేపథ్యంలోనే ఈ అంశానికి సంబంధించి ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. దాదాపు 2 గంటల పాటు వాళ్ళు అక్కడే ఉన్నట్టుగా చెప్తున్న పరిస్థితి. ఈ డీటెయిల్ అంశానికి సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఏకంగా 200 మంది ప్రయాణికులు ఇటు ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఎయిర్ క్రాఫ్ట్ కూలింగ్ గ్లిచ్కి సంబంధించి, అంటే ఆ ఎయిర్ క్రాఫ్ట్లో ఆ టెంపరేచర్ వాతావరణానికి సంబంధించి మెయింటెనెన్స్ చేస్తూ ఉంటారుగా, మరి ముఖ్యంగా అక్కడ కూల్ వాతావరణాన్ని మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆ కూలర్ పనిచేయలేదు, ఆ కూలింగ్లో సమస్య తలెత్తింది అంటూ కూడా చెప్పుకొస్తున్న సందర్భం. మరి ముఖ్యంగా 200 మంది ప్యాసింజర్లు ఉన్నారు ఆ విమానంలో. సింగపూర్ బౌండ్ ఎయిర్ ఇండియా ఫ్లైట్ అది. దాంట్లో ఒక టెక్నికల్ సమస్య తలెత్తింది. ఢిల్లీ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఈ టెక్నికల్ స్నాగ్ తలెత్తడంతో ఏకంగా 6 గంటలు ఆలస్యమైంది. ఎయిర్ ఇండియా విమానం AI 2380 బోయింగ్ 7879 డ్రీమ్ లైనర్ ఎయిర్ క్రాఫ్ట్ ఇది. మరి ముఖ్యంగా రాత్రి 11 గంటలకు, బుధవారం రాత్రి 11 గంటలకు ఇది టేక్ ఆఫ్ అవ్వాల్సింది. రిమెంబర్, రాత్రి 11 గంటలకు టేక్ ఆఫ్ అవ్వాల్సింది. సుమారుగా 6 గంటల పాటు లేట్ అయిన సందర్భం అంటూ కూడా చర్చ జరుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు. ప్యాసింజర్స్ ఎవరైతే అక్కడ సీట్లలో కూర్చున్నారో విమానం ఎక్కిన తర్వాత దాదాపుగా 2 గంటల పాటు అక్కడే ఉన్నారు. ఆ తర్వాత మాల్ ఫంక్షన్, అంటే ఎయిర్ క్రాఫ్ట్కి సంబంధించి ఎయిర్ కండిషనింగ్లో మాల్ ఫంక్షన్ తలెత్తింది. దీంతో ఎలక్ట్రికల్ సిస్టమ్స్ కూడా ఇబ్బందిగా మారాయి, దాంట్లో కూడా మాల్ ఫంక్షన్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో ప్రయాణికుడిని విమానం దించేసినట్టుగా తెలుస్తోంది.